ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు. శరీర శుద్ధికి స్నానం చేసినట్లే మానసిక శుద్ధికి చేసుకోవడమే భావశుద్ధి అంటారు. మనిషికి శరీర శుద్ధి కన్నా మానసిక శుద్ధి చాలా అవసరం. భావశుద్ధి కోసం సత్సంగాలు చేయాలి, పురాణాలు వినాలి, తీర్థయాత్రలు చేయాలి. అగస్త్యుడు లోపాముద్రకి గంగలో ఎన్నో జీవులున్నా అవి తరించకపోవడానికి కారణం భావశుద్ధి అని చెప్పాడు. గంగ గొప్పదని తెలియనప్పుడు ఫలం ఉండదు. జగన్మాతని ముట్టుకున్నట్లు భావించి మనసులో ఆనందంతో భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకుని ప్రీతిభావంతో గంగా స్నానం చేస్తేనే శాశ్వతంగా గోలోకంలో ఉండే శుభఫలితం లభిస్తుంది. అదే భావసిద్ధి. చెడ్డ భావం వల్ల చెడు ఆలోచన కలుగుతాయి. ఆలోచన చెడ్డదైతే మంచి వైపు మలచడం ద్వారా ఉత్తములు అవుతారు. మానవునికి 100 రకాల మృత్యుగండాలు ఉంటాయి. అవి అగంతక మృత్యువులు. ఇటువంటి అనేక రకాల మృత్యుగండాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమాలు, జపాలు, ప్రదక్షిణలు, దాన ధర్మాలు చేయటం మంచిది. ఔషధాల వల్ల బాగుపడి పూర్తి ఆరోగ్యం కూడా పొందుతారు. మృత్యు సమయంలో పడే మరణ బాధ విపరీతంగా ఉంటుంది. గురు కటాక్షం వలన కానీ పురాణ శ్రవణం రోజు 1 గంట వినండి. పురాణ శ్రవణం చేసేవారికి మరణ బాధ ఉన్నా అది చాలా తక్కువగా అనిపిస్తుంది. గంగలో ఎన్నో జీవరాశులున్నా అవి ఎందుకు తరించట్లేదంటే వాటికి భావశుద్ధి తెలియదు. ఇట్లా సంకల్పం చెప్పుకోవడం అన్నీ తెలియదు కాబట్టి అవి మామూలుగా ఉంటాయో అవి తరించవు. ఎవరైతే సంకల్పం చెప్పుకొని భక్తిభావంతో గంగలో స్నానం చేస్తారో వారికి తప్పకుండా గోలోక ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. శివదర్శనం చేసుకున్నప్పుడు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం దేహాంతే తమ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అని వేడుకోవాలి మనం. అప్పుడు మనకి అయినా చక్కగా శాశ్వత కైలాసం ప్రాప్తి కలగజేస్తాడు. అంటే శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివాభిషేకం అయిన తర్వాత ఆయనకి దర్శనం చేసుకుని ఈ విషయాలన్నీ చెప్పుకొని మనం ప్రాధేయపడితే ఆయన తప్పకుండా కరుణిస్తాడు. భగవంతుడు పరమ దయాళుడు కాబట్టి ఆయనతో విన్నవించుకుంటే మనకి అన్ని కష్టాలు దూరం అవుతాయి, ఐశ్వర్య ప్రాప్తిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. శివుడు సర్వాంతర్యామి, ఆయనకి తెలియంది ఏదీ ఉండదు. ఎప్పుడూ మనం ధర్మాన్ని అనుసరించి తల్లిదండ్రులు మాత్రం నేను ఎన్నోసార్లు చెప్పాను, తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులే పరమదైవాలు. పరమేశ్వరుడికి బాగా ఇష్టం అలాంటి పనులు చేస్తే. అలాగే ఎవరికి చెడు చేయొద్దు, ధర్మాన్ని అనుసరించండి. చేతనైతే మంచి చేయండి, లేకపోతే మామూలుగా ఉండండి. చెడు మాత్రం చేయవద్దు. చెడు ఆలోచనల వల్ల మనకున్న పుణ్యమంతా కరిగిపోయి వాళ్ళ పాపమంతా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు, చెడుగా ఆలోచించవద్దు, మంచి పనులు చేయండి. శుభం.